హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు మేము చేసుకునేది పూరి. యాక్చువల్గా మాకు పూరి తినాలనిపించిండే, సో దానికి రూమ్లో బ్యాచిలర్స్ కదా, వెజిటేబుల్స్ ఏం లేకుండే అనమాట, అయిపోయాయి. సో శనగపిండి ఉంది కొంచెం, దాంతో మేము ఏమైనా ప్రిపేర్ చేసుకుందామని ఆలోచిస్తే బేసన్ గుర్తుకొచ్చింది అనమాట. మేమైతే బేసన్ అంటాం, మీరేమంటారో తెలియదు. దానికోసం అని ఒక ఆనియన్, సరిపడా పచ్చిమిర్చి అండ్ ఒక 2 టమాటాస్, ఒక 2 ఆలు అనేది ఫస్ట్ మనం బాయిల్ చేసుకొని తర్వాత దాన్ని స్మాష్ చేసుకోవాలి. అలా అయితే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. తర్వాత శనగపిండిని కొంచెం బౌల్లో వేసుకొని దాన్ని వాటర్తో మంచిగా కలుపుకోవాలన్నమాట. లేదు అంటే చిన్న చిన్న గడ్డల్లా కడుతుంది. సో మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు మరిగిస్తే మంచిగా థిక్గా అవుతుంది. దాన్ని వేడిగా మనం పూరీలో తింటే చాలా బాగుంటుంది. మాదైతే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి. వితౌట్ ఆలు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మా బ్యాచిలర్